ఉల్లి సాగు రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో, తర్వాత ఆ మహారాష్ట్రలోని నాందేడు, గుజరాత్లోని కొన్ని జిల్లాల్లో ఉల్లి ఎక్కువగా సాగు అవుతూ ఉంది. ఇక ఆ మహారాష్ట్రలో, ఆ గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్న దృష్ట్యా ఉల్లి ఎగుమతుల మీద ఉన్న 40% ఉన్న సుంకాన్ని ఒకేసారి 20%కి తగ్గించారు. ఇప్పటికే ఉల్లి ధరలు మార్కెట్లో కేజీ 45 రూపాయల నుంచి 65 రూపాయల దాకా అమ్ముతూ ఉన్నారు క్వాలిటీని బట్టి. ఇక రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు ఇంకొక 25% పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మహారాష్ట్రలో, గుజరాత్లో ఉల్లి రైతులు ఎన్నికల్ని శాసించబోతూ ఉన్నారు. లక్షల సంఖ్యలో ఉల్లి సాగు చేసే రైతులు ఉన్నారు. ఆ రైతులకు కనుక గిట్టుబాటు ధర దక్కకపోతే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి ఉల్లి ధరలు పెరిగే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరి వినియోగదారులు అని మీరు అనుమానం రావచ్చు. వినియోగదారులకి ఎన్నికల సమయానికి కేజీ 25 రూపాయలకి పౌర సరఫరాల సంస్థ ద్వారా కొన్ని ఉల్లి గడ్డలకు సరఫరా చేసే అవకాశం ఉంది. ప్రతి వినియోగదారుడికి ఒక 4-5 కేజీలు ఎన్నికల ముందు ఇచ్చి మార్కెట్లో ధరలు ఒకేసారి పెరగకుండా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 3 లక్షల టన్నుల నిల్వ చేసిందో ఆ నాఫెడ్ మార్కెట్ దగ్గర వాటిని మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఇక బాస్మతి బియ్యం ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఆంక్షలు తొలగిపోయాయి. ముఖ్యంగా బాస్మతి రైస్ దుబాయ్, అమెరికా, సింగపూర్, మలేషియా ఈ దేశాలకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. బాస్మతి రైస్ మీద కూడా ఇప్పటి వరకు బ్యాన్ ఉంది. బియ్యం ఎగుమతుల మీద కూడా కొన్ని ఆంక్షలు అయితే ఉన్నాయి. ఇక బియ్యం ఎగుమతుల మీద కూడా ఆంక్షలు తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాబోయే కొద్ది రోజుల్లో ఉల్లి ధరలు ఎలా పెరగబోతూ ఉన్నాయి అనే దాని మీద మరో వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.